నిన్న బేసిక్‌గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లా వెళ్తాయి, ఏంటి పరిస్థితి అని. లిటరల్‌గా చెప్పాలంటే అంటే వాష్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళొచ్చేసినాయి. నా 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలొచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది? యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు మా ఇది ఇది జస్ట్ సినిమా కాదండి నాకు. ఇది నా కుటుంబం. అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా మాకు. ఒక ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం. అండ్ ఈరోజు అది అయింది. అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేనేదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి, మా సినిమా ఎట్లా పోతుంది అనేది. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 అవర్ అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా. సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా. ఊరు మేము వస్తాం. మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో, ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను, రాంబాయ్, మా చైతన్య అందరం కలిసి వస్తాం. మా ఎంకన్న కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్కి రండి. ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే, ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనీవాస్ గారికి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈరోజు నేను పడ్డా. అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది, మంచి టాక్ వస్తుంది. థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి. జనాలు వస్తున్నారు, మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.